పురాణాలలో దుర్వాస మహర్షికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అత్యంత కోపంతో ఉండే దుర్వాసురుడు ఏ సమయంలోనైనా శాపం ఇస్తాడు అని దేవతల నుండి రాక్షసుల వరకు అందరూ అతనికి ఒక్కరోజు అతిథి సత్కారం చేయడానికి భయపడేవారు. ఒకసారి దుర్వాస మహర్షి ఒక నది నుండి ప్రయాణిస్తున్నారు. ఆయన శిష్యులు ఆయనను అనుసరిస్తున్నారు. దారిలో ఒక అందమైన నందనవనం ఉన్న ఆశ్రమం కనిపించింది. అందరూ నందనవనంలోకి ప్రవేశించారు. అప్పుడక్కడ సుదాప మహర్షి పూలు కోస్తున్నాడు. సుదాప మహర్షి పెరుమాళ్ యొక్క గొప్ప భక్తుడు. నిత్యం ఆ పెరుమాళ్ సేవలో మునిగి ఉండేవాడు. ఉదయం లేచినప్పటి నుంచి నది స్నానం చేసి పూలు కోస్తున్నప్పుడు కూడా పెరుమాళ్నే ప్రార్థిస్తూ ఉండేవాడు. సాయంత్రం స్నానం చేసి రాత్రి నిద్రపోయే వరకు కూడా పెరుమాళ్ భక్తిలో లీనమై ఉండేవాడు. అందుకే సుదాప మహర్షి దుర్వాసరుడు తన శిష్యులతో కలిసి అక్కడికి రావడాన్ని గమనించలేదు. దుర్వాసరుడికి కోపం వచ్చింది. ఓ సుదాపుడా, నీవు ఋషివా? నీవు నాకు గుడ్డివాడివి, నువ్వు నాకన్నా గొప్పవాడివి అనుకుంటున్నావా అని అన్నాడు దుర్వాసరుడు. సుదాపుడు వెంటనే, ఋషివర్య క్షమించండి, మీరు వచ్చింది నేను నిజంగానే గమనించలేదు. దుర్వాసరుడికి ఇంకా కోపం పెరిగిపోయింది. ఏమి, నువ్వు గమనించలేదా? మనిషి చుట్టూ ఏమి జరుగుతుందని నిశితంగా గమనించాలి. అన్ని వైపులా దృష్టి ఉన్నవాడు అప్రమత్తంగా ఉంటాడు. నా రాకను గమనించకుండా మండుకలా ఉన్నావా? మండుకం అంటే కప్ప, తాను ఉన్న బావిలోనే లోకమని భావించి జీవిస్తుంది. దుర్వాసరుడు సుదాపుని మండుకలా మారి జీవించు అని శపించాడు. ఆ శాపంతో సుదాపుడు కప్పలా మారి మదురై మధ్యలో వైగా నదిలో జీవించేవాడు. నీటి అడుగున శాప విముక్తి కోసం ప్రార్థిస్తూ పెరుమాళ్ళని స్మరిస్తూ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి మీనాక్షి కళ్యాణం చూసేందుకు మదురై వచ్చిన సుందరరాజు పెరుమాళ్ వైగా నదిలోకి దిగాడు. అతని పాద పద్మముల వలన ఆ నదిలోని ప్రాణులన్నీ శాపం నుండి విముక్తి పొందాయి. అలా శాప విముక్తుడైన సుదాపుడు తిరిగి తన రూపాన్ని దాల్చి వైకుంఠం వెళ్ళాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చిశుకశ్రీ యూట్యూబ్ ఛానల్.